నమస్తే ఫ్రెండ్స్, పాలమూరు యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ 246 ఎగ్జామ్స్ అనేటటువంటివి మొదట ఒక టైం టేబుల్ రావడం జరిగింది. ఇది ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఎగ్జామ్స్ ఉండే. దాని తర్వాత ఏప్రిల్ 25 రోజు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో ఆందోళనలు ఏమంటారు, ప్రభుత్వానికి సంబంధించి కొంచెం నివేదికలు సమర్పించడం, అట్లా ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలనేటటువంటి ఆ తర్జుమాలో అందరితో పాటు పాలమూరు యూనివర్సిటీ వాళ్ళకు కూడా పోస్ట్ పోన్ అయినాయి. దాని తర్వాత ఇది రివైజ్డ్ టైం టేబుల్ అనమాట. మీకు డేట్ 26 రోజు రిలీజ్ అయింది, కానీ మీకు ఇదంతా వెబ్సైట్లో లేట్గా చూపించింది. సో రివైజ్డ్ టైం టేబుల్ అనేటటువంటిది మే 6 తారీఖు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది BA వాళ్ళకి సంబంధించినటువంటిది. ఈ వీడియోలో పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పుకుందాం. చూడండి, BA వాళ్ళకు ఏదైతే 2 to 5 PM వరకు ఉంది కదా, మరియు ఏదైతే సెమిస్టర్ 2కు సంబంధించినటువంటి ఓల్డ్ బ్యాచెస్ ఎవరైతే ఉంటారో 16, 17 నుండి, అంటే అకార్డింగ్ టు సెమిస్టర్ ఎగ్జామ్స్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి బ్యాక్లక్ ఎగ్జామ్స్ అనేటటువంటివి రెగ్యులర్ వాళ్ళతో పాటు బ్యాక్లక్ విత్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది పెట్టడం జరిగిందనమాట. సో చూడండి, మీకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కావచ్చు, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ కావచ్చు, జెండర్ సెన్సిటైజేషన్ కావచ్చు, ఇవన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. వాటికి సంబంధించి సిలబస్ అనేటటువంటిది ఏం మారలేదు, అదే ఉంటుంది. తెలుగు, సాంస్క్రిట్ కూడా సిలబస్ ఏం మారలేదు, అదే ఉంటుంది. మ్యాథ్స్ ఇవన్నీతో పాటు బీకామ్ వాళ్ళకి సంబంధించినటువంటి సిలబస్లు కొన్ని మారినాయి. ఇంగ్లీష్ సిలబస్ అనేటటువంటిది కంప్లీట్గా మారింది. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్ 246 సెమిస్టర్ల సిలబస్ అనేటటువంటిది కూడా అప్డేట్ చేస్తా. ఇక తెలుగు అనేటటువంటివి 1 year బ్యాక్ ఉన్నా సరే అవే వస్తాయి. స్క్రీన్ మీద మీరు బీకామ్కి సంబంధించినటువంటి వాళ్ళ చూస్తున్నారు. చూడండి, సెమిస్టర్ 2కు సంబంధించి మే 6 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి కంప్లీట్గా మే 22 వరకు రన్ అవుతుంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత BSc సెకండ్ సెమిస్టర్. సో ఈ విధంగా BA, BCom, BScకి సంబంధించినటువంటి BBA వాళ్ళకి సంబంధించి చూడండి, BBA వాళ్ళకైనా, BSc వాళ్ళకైనా, BA వాళ్ళకైనా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అన్నిటికీ ఒకటే. సింగిల్ వీడియో 45 minutes చూస్తే మీరు ఈజీగా పాస్ అయిపోతారు సెమిస్టర్ 2కి సంబంధించి. స్క్రీన్ మీద చూసేది సెమిస్టర్ 4కు సంబంధించి. సెమిస్టర్ 4 అనేటటువంటిది మీకు మే 7 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అకార్డింగ్ టు 16, 17 బ్యాచ్ నుంచి ఓల్డ్ మరియు బ్యాక్లాక్ అందరికీ ఇంప్రూవ్మెంట్తో సహా రివైజ్డ్ టైం టేబుల్ అనమాట ఇది. సో వీటికి సంబంధించినటువంటి తెలుగు, సాంస్క్రిట్, ఏదైతే సెక్ ఎగ్జామ్స్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎబిలిటీ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సిలబస్లు ఏం మారలేవు, మిగతా ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, అంత సింపుల్గా ఏం పాస్ అవ్వట్లేదు. పాలమూరు యూనివర్సిటీ వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా పేపర్ కరెక్షన్ చేస్తున్నారు. సో చాలా బ్యాక్లాక్లు కూడా వస్తున్నాయి. సో 1-2 రోజులు చదవండి. ఎస్పెషల్లీ 6th సెమిస్టర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోకస్డ్గా చూడండి. ఒక కనీసం ప్రతి ఎగ్జామ్కు ఒక 2 days ఇవ్వండి. మీరు యూట్యూబ్నే ఆశ్రయించుకోకండి, మీరు సిలబస్ని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మోర్ ఇంపార్టెంట్. సిలబస్ చూసిన తర్వాత సిలబస్లో ఉన్నటువంటి ప్రతి 4 యూనిట్లు జనరల్ వాళ్ళకు, BA మరియు BCom వాళ్ళకు 5 యూనిట్లతో సిలబస్లు ఉంటాయి. సో మీరు వాటికి సంబంధించినటువంటి సిలబస్ని ప్రతి కంటెంట్లో 4 యూనిట్లు ఉన్నటువంటి వాళ్ళు ఒక 12 కంటెంట్ కర్లను, అట్లాగే 5 యూనిట్లు ఉన్నటువంటి వాళ్ళు ఒక 18 కంటెంట్లను తీసుకొని వాటికి సంబంధించి రివైజ్డ్గా మళ్ళీ ర్యాపిడ్ రివిజన్గా చదువుకోండి. సో ఈజీగా పాస్ అయ్యేటటువంటి అవకాశం. సో మీరు ఇక్కడ ఈ క్షణంలో ఫెయిల్ అయిందనుకోండి, బ్యాక్లాక్లు పడతాయి. చూడండి, 16, 17 బ్యాచ్ నుంచి కంటిన్యూగా లాస్ట్ ఇయర్ పెట్టినరు, లాస్ట్ ఇయర్ పెట్టినరు, ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఆ బ్యాక్లాగ్స్ అట్లాగే ఉండిపోతాయి, క్లియర్ అవ్వవు. 1 ఉన్నా అట్లే ఉంటుంది, 2 ఉన్నా అట్లే ఉంటుంది. సో మీరు లేట్ చేయకుండా ఇప్పటి నుంచి ఫోకస్గా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో ఈరోజు 27 రోజు చేస్తున్నా. మే 6, 7 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 9 days అనేటటువంటిది మీకు కంప్లీట్గా గ్యాప్ దొరుకుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వీడియోకి సంబంధించి. మీకు ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. 1-2 రోజులు లేట్ అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అన్నిటికి సంబంధించినటువంటి సిలబస్లు ప్లేలిస్ట్లో చూడండి. సెర్చ్ చేసిన తర్వాత నా వీడియో రాకపోతే కొంచెం స్క్రోల్ చేసి చూడండి. యూట్యూబ్లో చెత్త చాలా ఉంది, మీకు ఖచ్చితంగా నా వీడియో ఎక్కడనోతో నాకు కనిపిస్తుంటుంది. ఐ హోప్ నా వీడియోలు మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నా. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.